నమస్తే అండి. నా పేరు వనజ. మనం ఇప్పుడు మన రమేష్ గారితో ఉన్నాము. వీరు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఇంతకుముందు ప్రీవియస్‌లో మనం చాలా వీడియోస్ చేసాము. ఇంకొన్ని విషయాలను సార్‌ని అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్. హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ హోమ్ లోన్స్‌ని జీరో కాస్ట్‌తో వాళ్ళు క్లియర్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయంటారా? ఉన్నాయి మేడం. చెప్పండి సార్. అది సింపుల్‌గా చెప్పేదానికంటే మనం ప్రెజెంటేషన్‌లో చూపిస్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. షూర్. చూడండి, ఇక్కడ సపోజు ఒక 50,00,000 పెట్టి మనం హౌస్ కొన్నాం అనుకోండి. ఓకే. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక 9% ప్రకారంగా ప్రెజెంట్ కనుక పే చేస్తూ ఉంటే మనకు మంత్లీ ఈఎంఐ వచ్చేసి దగ్గర దగ్గర 45,000 అనేది మనం పే చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయి మారేదాన్ని బట్టి ఈఎంఐస్ మారచ్చు. ప్రెజెంట్ ఆల్రెడీ 9%, 10% ఇన్ బిట్వీన్ నడుస్తుంది కాబట్టి దాన్ని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం ఇక్కడ. ఓకే. సో దీని ప్రకారం ఏమైంది, ఓవర్ ద పీరియడ్ అంటే జనరల్‌గా హోమ్ లోన్స్ అనేది మనకు 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్, ఈవెన్ ప్రెజెంట్ అయితే 30 ఇయర్స్ కూడా తీసుకుంటున్నారు. ఓకే. ఇంతకుముందు మాక్సిమం 20 ఇయర్సే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే 30 ఇయర్స్ వరకు కూడా తీసుకుంటున్నారు. ఓకే. సో ఇట్లా 20 ఇయర్స్ గనుక తీసుకుంటే ఏమవుతుందంటే ఫైనల్‌గా మనము ఒక రూ. 1,00,00,000 7,00,000 అంటే ఒక రూ. 1,00,00,000 8,00,000 దాకా పే చేయాల్సొస్తుంది. దాంట్లో ఏంటి, ప్రిన్సిపల్ అమౌంట్ కొంతుంది, ఇంట్రెస్ట్ అమౌంట్ కొంతుంది. బట్ ఓవరాల్‌గా వచ్చేసి 1,07,00,000 చేంజ్ అంటే 1,08,00,000 దాకా పే చేస్తున్నాం ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇదంతా గనక సపోజ్ మనకు జీరో కావాలి. జీరో కావాలంటే స్టార్టింగ్‌లోనే జీరో అవ్వటం అని కాదు. అది ఎలా అవుతుందనే చూపిస్తాను. సపోజ్ మనం మంత్లీ ఒక ఎస్ఐపి అనేది ఒక 9,000 రూపీస్ స్టార్ట్ చేసామనుకోండి. అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌లో ఒక 20% తీసుకుంటున్నాం. మేబీ ఇది ఒక అడిషనల్‌గా ఒక ఈఎంఐ పే చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ ఎలాగైతే 45,000 పే చేస్తున్నామో అదే రకంగా ఇంకో 9,000 ఎస్ఐపికి అడిషనల్‌గా ఒక ఈఎంఐ పే చేస్తున్నాం అనుకోండి. ఓకే. చేస్తే మనం 15% రిటర్న్స్ గనుక తీసుకుంటే 20 ఇయర్స్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు ఫైనల్‌గా దాని మెచ్యూరిటీ వాల్యూ అనేది 1,34,75,000 చేంజ్ వస్తుంది. అంటే దీంట్లో ఏంటి, దీంట్లో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసాం ఇక్కడ. మంత్లీ 9,000 ప్రకారంగా ఓవరాల్‌గా మనకు ఒక 21,00,000 నుంచి 22,00,000 మధ్యలో ఇన్వెస్ట్‌మెంట్ జరిగింది మనకి. ఓకే. అడిషనల్‌గా మన ఈఎంఐస్‌తో పాటు. కానీ ఇక్కడ ఈ 21,00,000 తీసేస్తే ఏమవుతుంది, టోటల్‌గా వచ్చినటువంటి మెచ్యూరిటీ వాల్యూలో 1,34,00,000 ఇంకా మనకి 1,13,00,000 పైన చేంజ్ ఉంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఎంత, 1,07,00,000 నుంచి 8,00,000 మధ్యలో కావాలి. అంటే ఇంకా మనకి 5,00,000 నుంచి 6,00,000 బెనిఫిట్‌లోనే ఉన్నాం. అంటే కొద్దిగా మనము ఎక్స్‌ట్రా ఈఎంఐ కడుతున్నాం అనుకోని, ఎంత డ్యూరేషన్ అయితే మనం హోమ్ లోన్ తీసుకున్నామో అదే డ్యూరేషన్ మనం ఎస్ఐపి కూడా కంటిన్యూ చేస్తే, సో మళ్ళీ చూడండి అన్ని ఏ స్కీమ్ పడితే ఆ స్కీమ్స్‌లో పెట్టేసి మనకు రిటర్న్స్ రావాలంటే రావు. ఓకే. అందుకనే మనము ప్రతిసారి కూడా సర్టిఫైడ్ అడ్వైజర్స్ హెల్ప్ తీసుకోవాలనేది సజెస్ట్ చేస్తా ఉన్నాం. ఓకే. ఈ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనేది రావాలి అంటే డెఫినిట్‌గా మనకి ఇంత టైం పీరియడ్ అడ్వైజర్స్ యొక్క హ్యాండ్ హోల్డ్ ఉండాలి. రైట్ అడ్వైజర్స్ హ్యాండ్ హోల్డ్ ఉండాలి. ఓకే. సో ఇట్లా ఏమైంది, ఫైనల్‌గా మనము పెట్టాల్సినటువంటి అమౌంట్ మొత్తం కూడా జీరో అయిపోయింది ఇక్కడ. ఫైనల్‌గా మనకు 1,13,00,000 చేంజ్ వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనం పే చేస్తుంది ఏంటి, ఒకవేళ మన బ్యాంక్ ఈఎంఐ గనక పే చేస్తా ఉంటే 1,07,00,000 నుంచి 8,00,000 మధ్యలోనే పే చేస్తున్నాం ఇక్కడ. ఆ అమౌంట్ అంతా ఇక్కడ మనకు జనరేట్ అయిపోయింది. రైట్. జస్ట్ మనం కొంచెం ఎక్స్ట్రా ఎస్ఐపి గనక తీసుకుంటే అంటే ఈఎంఐ మాదిరి తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఓవరాల్‌గా 1,34,00,000 పైన వచ్చింది. దాంట్లో మనం ప్రిన్సిపల్ అమౌంట్ కొంత ఉంది కాబట్టి అది తీసేసినా కూడా మళ్ళీ మనకు 1,13,00,000 పైన మిగులుతుంది ఇక్కడ మనకి. ఆ అమౌంట్ మొత్తం ఏంటంటే మనము మన బ్యాంక్‌కి ప్రిన్సిపల్ అమౌంట్‌గా కన్సిడర్ చేసింది కావచ్చు, వడ్డీగా కన్సిడర్ చేసింది కావచ్చు. దాని నుంచి కూడా ఇంకా మనకు 5-6 లాక్స్ మిగులుతుంది. ఓకే. సో ఇట్లా ఏంటంటే కొద్దిగా మనము ఎక్స్ట్రా ఈఎంఐ పే చేస్తున్నాం అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ టోటల్ అమౌంట్ ఏదైతే మనకు ఖర్చు అవుతుందో హౌస్‌కి, లైక్ హోమ్ లోన్‌గా తీసుకున్నారో, ఐ మీన్ ప్రిన్సిపల్‌గా పే చేస్తున్నారో, లేకపోతే ఇంట్రెస్ట్‌గా పే చేస్తున్నారో, ఏదైనా సరే అదంతా కూడా టోటల్‌గా మనకు ఎస్ఐపి రిటర్న్స్‌లో కవర్ అయిపోతుంది. సో ఇలా ఏంటంటే ఒకవేళ 9,000కి ఇంకా ఎక్స్ట్రా పెట్టుకునే కెపాసిటీ ఏదైనా మీకు ఉంటే గనక అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ టైం పీరియడ్ అలా ఇచ్చేదాన్ని బట్టి కూడా ఇంకా మీరు ఫాస్ట్‌గానే అమౌంట్‌ని మీరు రిసీవ్ చేసుకోగలరు. 20 ఇయర్సే ఉంచాలనేది ఏం లేదు. ఇక్కడ మనం 9,000 తీసుకున్నాం కాబట్టి మనకు అలా క్యాలిక్యులేషన్ అలా వర్కౌట్ అయింది. బై చాన్స్ 15% కంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చిందన్నా
మనకు డ్యూరేషన్ తగ్గుతుంది 20 ఇయర్స్ బదులు. లేదు నేను ఎక్కువ పెట్టే కెపాసిటీ నాకుంది 9,000 కాదు, మేబీ 15,000 పెడతాను, లేదా 10,000 పెడతాను, 12,000 పెడతాను, సంథింగ్ అలాంటి ఏదైనా కెపాసిటీ ఉంది పెట్టుకుంటాను అన్నా కూడా మనకేంటంటే టైం పీరియడ్ అనేది తగ్గుతుంది అక్కడ. అట్లా కూడా ఏంటంటే మనం ఫాస్ట్గా హోమ్ లోన్ క్లోజ్ చేయొచ్చు. ఎక్కువ మంది ఏంటంటే ఎంత ఎర్లీగా హోమ్ లోన్ క్లోజ్ చేసుకుంటే నాకు అంత మంచిదని చెప్పి చూస్తూ ఉంటారు. ఓకే, ఎందుకంటే నాకు బర్డెన్ లేకుండా ఉంటుంది, రిస్క్ లేకుండా ఉంటుంది, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దట్ ఈస్ ద రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకు అంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బయట ఎక్కడ మనకు దొరకదు హోమ్ లోన్స్లో వచ్చేటువంటి. ఈవెన్ మనకు లిటిల్ బిట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా మనకు పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. సో అట్లా మీకు ఏదైనా సర్ప్లస్ మనీ ఉంది అనుకుంటే ఏంటంటే ఆ అమౌంట్ని మీరు మ్యూచువల్ ఫండ్స్కి డైవర్ట్ చేసుకుంటే విత్ ప్రాపర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తోటి ఆటోమేటిక్గా మీ హోమ్ లోన్స్ని మీరే ఎర్లీగా క్లోజ్ చేయొచ్చు. ఓకే, చాలా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మనకు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఈ వీడియో ద్వారా ఇంకా మనకు చాలా క్లియర్‌గా తెలుస్తుంది. అందుకని మనకు ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది కంపల్సరీ ఉండాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఈ స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేయండి. డైరెక్ట్ సార్ తోటి మాట్లాడండి. ఇంకా మీ డౌట్స్‌ని క్లియర్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.